పండుగ కోసం ఇంటి పనులు, ఇంటి శుభ్రం చేస్తున్న మహిళలకు ఒక సూచన. మనం ఈ విధంగా జరుపుతున్నప్పుడు వచ్చినటువంటి దుమ్ము ధూళిని మనం ఊపిరి ద్వారా లోపలికి పీల్చుకుంటాం. అయితే దాని వలన డస్ట్ ఎలర్జీ, శ్వాసక్రియలో చిన్న చిన్న ఇబ్బందులు, విపరీతమైన జలుబు చేస్తూ ఉంటాయి. అయితే వాటిని మనం ఎదుర్కోవాలి అంటే ఈ శ్వాస ద్వారా తీసుకున్నటువంటి దుమ్ము ధూళిని బయటికి నెట్టేయాలి. అయితే అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. భస్త్రిక 30 సార్లు చేయాలి. కపాలిభాతి 5 నిమిషాల వరకు చేయాలి. ఈ విధంగా చేస్తే మనం శ్వాస ద్వారా తీసుకున్నటువంటి దుమ్ము ధూళి వంటివి మనకి బయటకు వచ్చేస్తాయి.